నెలలు పూర్తయింది, ఇంకా ప్రజల్ని మభ్యపెట్టలేరు. ఈయన పోయి కేరళలో యాడ్స్ ఇచ్చిండు నిన్న. ఏమన్నా అంటే ఏమంటాడు, అరే ఏమైందా రైతు బంధు అంటే పైసలు లేవు అంటాడు. అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉంటాయా? నువ్వు ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉంటాయా? నువ్వు కేరళలో 100 కోట్లు పెట్టి పేపర్లలో ఫుల్ పేజ్ జాకెట్ యాడ్లు వేయడానికి నీకు పైసలు ఉంటాయా? 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటుండు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ఉండే 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి నీకు పైసలు ఉంటాయా? మా రైతులకు అడుగుతూనే ఉండయా? మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 1,50,000 కోట్లు ఖర్చు పెట్టారట. మూసీ పేరిట పేదల ఇండ్లు కూలగొట్టారట. అందాల కోసం, మెరుగులు దిద్దడం కోసం మూసీకి 1,50,000 కోట్లు పెట్టా అంటావు. మా రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వవు? మా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు ఎందుకు ఇవ్వవు? వాళ్ళ బకాయిలు ఎందుకు ఇవ్వవు? మా ఉద్యోగుల పిఆర్సీ ఎందుకు ఇవ్వవు? మా ఉద్యోగులకు డిఏలు ఎందుకు ఇవ్వవు? మా దళిత బంధు, బీసీ బంధు ఎందుకు ఇవ్వవు? అంటే నీకు పేదల మీద మనసు లేదు. కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల బిల్లులు ఇచ్చిండు. కమిషన్లు వస్తాయని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తుండు. రైతుకిస్తే కమిషన్ రాదు, ఇయ్యవు నువ్వు. రైతులంటే నీకు చులకన. రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తే నీ కమిషన్ రాదు, అందుకే రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తలేవు నువ్వు. బడా కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల కమిషన్ ఇస్తావు, బిల్లులు ఇస్తావు. 1,50,000 కోట్లతో మూసీ చేస్తా అంటావు, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ చేస్తా అంటావు. పైసలు లేక కాదు రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ లేదు. పైసలు లేక కాదు రేవంత్ రెడ్డికి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల మీద ప్రేమ లేదు. పైసలు లేక కాదు రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ లేదు. బీసీ సప్లాన్ పెడతా, 40,000 కోట్ల రూపాయలు ఇస్తా, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని బీసీలను మోసం చేసిండు. దళిత గిరిజనులను మోసం చేసిండు. అన్ని వర్గాలను కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఆయన ధ్యాస భూముల మీద, ఆయన ధ్యాస కమిషన్ల మీద, అంతే తప్ప రేవంత్ రెడ్డికి రైతుల మీద, ప్రజల మీద ప్రేమ లేదు. కేసీఆర్ వ్యవసాయాన్ని నంబర్ 1 చేసిండు. వ్యవసాయమే మొదటి ఎజెండాగా కేసీఆర్ చేసిండు. రేవంత్ రెడ్డికి వ్యవసాయం లాస్ట్. వ్యవసాయం అంటే దండగా అనే విధంగా ఇలా రేవంత్ రెడ్డి పాలన ఉంది. ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు, పంటలు ఎండిపోతున్నాయి చూడ్డానికి రా అంటే మల్కాపూర్కి వచ్చిన నేను. ఆ 2 ఊర్లలో పాపం బాయిలు పూడిక తీసి లక్షల రూపాయల అప్పుల పాలైనరు. రైతు బంధు రాలేదని కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. రైతులు బాధపడతా ఉన్నారు. మాకు ఆత్మహత్యలే శరణమని బాధపడితే ధైర్యం చెప్పొచ్చినాం. మీకు బీఆర్ఎస్ అండగా ఉంటది, అసెంబ్లీలో పోరాటమని ఆ రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం. ఇప్పటికైనా మేల్కో. కుంభకర్ణుల్లాగా ఎన్నికల ముందు నిద్రలేవడం కాదు, కన్లు తెరువు. రైతు బంధు డబ్బులు విడుదల చేయి, మోటార్లు ఆన్ చేయి, రైతులందరికీ చెరువులు నింపు, రైతాంగానికి నీళ్లిచ్చి పంటలు కాపాడుమని డిమాండ్ చేస్తూ, మరి ఇంకా లేట్ అయింది, 3 అయింది, మీకు కూడా ఆకలి అవుతున్నట్టుంది. అందరికీ నమస్కారం. జై తెలంగాణ.